హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. ఈ 2026-27 సంవత్సరాల్లో ఈ కుంభరాశి వాళ్లకు ఏ పరిహారాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది? విశేషంగా మీరు ఫేస్ చేస్తున్నది ఏం విషయం అంటే మూడ్ స్వింగ్ అంటాం అనమాట. తరచూ మూడ్ మారిపోవడము, ఇది చేద్దాం అది చేద్దాం కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఎక్కువగా మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్, ఏకాగ్రత చాలా అవసరం. అమ్మవారి ఆరాధన, వీలైనంత వరకు లలితా సహస్రనామ పారాయణం, అమ్మవారిది ఏదైనా సరే సహస్రనామ పారాయణాలు చేయడం వల్ల చాలా అద్భుతం. వీళ్ళే కాకుండా కూడా ఏ రాశి వారైనా కూడా వాళ్ళ కులదేవత యొక్క సహస్రనామ అర్చన చేయడం వల్ల చాలా అద్భుత ఫలితాలు అయితే వస్తుంది. విశేషంగా ఏ దేవుడైనా సరే లక్ష్మీ నరసింహస్వామి అయితే ఆయనకు సహస్రనామార్చన చేయడం చాలా మంచిది. అట్లా సహస్రనామార్చన చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. విశేషంగా కూడా అప్పులని తీరిపోయి చాలా బ్రహ్మాండమైన జీవితం అయితే గడవబోతున్నారు. జూన్ తర్వాత చాలా అనుకూలమైతే ఉంది. కుంభరాశి వాళ్ళకు చాలా నెగిటివ్ చెప్తున్నారు, అదేది ఉండదు. కుంభరాశి వారికి అద్భుతంగానే ఉంటుంది. అయినా కూడా ఈ పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. గురు ఆరాధన చాలా మంచిది. లక్ష్మీ ఆరాధన, అమ్మవారి ఆరాధన, ఏదైనా కూడా ఉగ్రదేవత ఆరాధనలు చాలా మంచిది. ఇక్కడ రాహు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉగ్రదేవతల ఆరాధన చేయడం చాలా మంచి. చేయడం వల్ల ఇంకంత అద్భుత ఫలితాలు పొంది ఇంకంత బ్రహ్మాండమైన జీవితం అయితే మీకు ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు.